హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం టెక్. ఈరోజు డే 7 లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఈరోజు మనం వైల్ లూప్ నేర్చుకుందాం. లూప్ అంటే ఏం లేదు, దేన్ని అయితే మనం మళ్ళీ రిపీట్ చేయాలనుకుంటున్నామో దాని లోపల మనం లూప్ని యూజ్ చేస్తాం. సో ఈ ఇయర్లో మనం వైల్ లూప్ని నేర్చుకుందాం. ఫస్ట్ మనం బయటనే ఇనిషియలైజేషన్ చేస్తాం. వైల్ అని చెప్పేసి దీని లోపల కండిషన్ ఇచ్చేసి బ్లాక్ లోపల కోడ్ని రాస్తాం. దీని లోపల ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ చేస్తాం. సింపుల్. ఒక ప్రోగ్రామ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రింట్ 1 to 5 నెంబర్స్ అన్నాడు. సో సేమ్ ఇక్కడ మనం బయట ఇనిషియలైజ్ చేసుకున్నాం 1 తోటి. i = 1 చేసినాం. i <= 5 కండిషన్ రాస్తున్నాం. ప్రింట్ ఎఫ్ ఐని ప్రింట్ చేస్తున్నాం, ఎందుకంటే దాని తర్వాత మనం ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా నడుస్తుందో చూద్దాం. ఫస్ట్ i = 1 అనేది 5 కంటే తక్కువ, ట్రూ కాబట్టి 1ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అయింది అనుకుందాం. దాని తర్వాత i++ అంటే 1 అనేది 2 అవుతుంది. 2 <= 5, 2 ప్రింట్ అవుతుంది. 3 ప్రింట్ అవుతుంది, 4 ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది. 5 అయిన తర్వాత 5++ అంటే 6 అవుతుంది. 6 అనేది 5 కంటే లెస్ కాదు కాబట్టి ఈ లూప్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. రిటర్న్ 0 అంటే మనకు ఈ 5 డిజిట్స్ ప్రింట్ అవుతుంది. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.